బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు పుణేలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసనకు దిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చింది. పుణేలో నిరసనలపై వీడియో రిలీజ్ చేశారు సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే. మా గళం పుణే నిరసనతో దేశమంతా వినిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు అభిజిత్. ఢిల్లీ నిరసన తరహాలోని శాంతియుతంగా కొనసాగిస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఢిల్లీలోని యువకుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం భయపడింది అన్నారు అభిజిత్ దిప్కే. రేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఈ నెల 20న జంతర్ మంతర్ దగ్గర మరో భారీ ఆందోళన చేపడతామంటూ పిలుపునిచ్చారు ఆయన. ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు అభిజిత్ దిప్కే. పుణే తర్వాత హైదరాబాద్, బెంగళూరు, లక్నో, అమృత్సర్, జైపూర్లలో నిరసనకు సీజేపీ పిలుపునిచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సీజేపీకి ఆదరణ దొరుకుతోంది. ఇన్ఫాక్ట్ ఆదరణ దక్కుతోంది అనే మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఏం చేయబోతున్నారు సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే? ఒకసారి అభిజిత్ దిప్కే ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. पर किस तरह से हमारे शांतिपूर्ण आंदोलन को समर्थन मिला, पूरा जंतर मंतर भर गया था। इससे यह साबित होता है कि इस देश का युवा अब इस सरकार से डरता नहीं, वो सवाल करेगा। और हम आज फिर से रिक्वेस्ट करते हैं एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान से, वो रिजाइन कर दे। अगर वो रिजाइन नहीं करते हैं तो अब हम देश भर आंदोलन करने जा रहे हैं, जिसकी शुरुआत कल पुणे से हो रही है। कल पुणे यूनिवर्सिटी में सभी लोग, सभी छात्र एमपीएससी के हो, नीट के हो, सभी छात्र आएंगे और एक बहुत बड़ा आंदोलन करेंगे और हम धर्मेंद्र प्रधान का रेजिग्नेशन की डिमांड करेंगे। इसके बाद लखनऊ, अमृतसर, जयपुर, बेंगलोर जैसे जगह पर भी मैं खुद जाकर आंदोलन करूंगा और यह आंदोलन पूरी तरह शांतिपूर्ण होगा और डेमोक्रेटिक होगा। और इसके बाद भी अगर धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते हैं तो हम सब इस देश के युवा दिल्ली में फिर से 20 तारीख को जंतर मंतर पर आएंगे और धर्मेंद्र प्रधान का रेजिग्नेशन लिए बिना नहीं लौटेंगे। और मैं आखिरी में ये कहना चाहता हूं सभी लोगों से, सभी स्टूडेंट से, सभी युवाओं से, अब हमें सबको मिलकर आवाज उठानी पड़ेगी। जब तक ये लोग हमारी बात नहीं सुनते, हमें सबको साथ में आना पड़ेगा। कब तक इस देश में स्टूडेंट सुसाइड करते रहेंगे, कब तक इस देश में पेपर लीक होते रहेंगे, कब तक इस देश में सर्वर डाउन होते रहेंगे और उसके बाद भी मंत्री अपनी कुर्सी पर बने ही रहेंगे। अगर आपकी एक गलती हो जाए, आपका फ्यूचर बर्बाद हो जाएगा। अगर आप कंपनी में कोई एक गलती कर दो, आपकी जॉब चली जाएगी। लेकिन यह गलतियों पर गलतियां రైట్. అది ఒకవేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకపోతే ఈ నెల 20న మళ్ళీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు పిలుపునిస్తాం, భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. పుణేలో ఇప్పటికే శాంతియుతంగా మేము నిరసనకు పిలుపునిచ్చాం. ఆ తర్వాత మిగిలిన నగరాలకు కూడా ఇది వెళుతుంది. మిగిలిన నగరాల్లో కూడా మేము ఆందోళనకు దిగుతాం. ఒకవేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే ఎన్ని రోజులు ఈ పేపర్ లీక్లు అవుతాయి, ఎన్ని రోజులు ఈ సర్వర్లు డౌన్ అవుతాయి, ఎన్ని రోజులు ఈ వ్యవస్థ ఇలా పనిచేస్తుంది అనే అనేక క్వశ్చన్స్ ఆయన తెర మీదకి తీసుకురావడం జరిగింది. వ్యవస్థలను ప్రశ్నిస్తూ మేము శాంతియుతంగా నిరసనకు దిగుతాం. ఈ దేశ యువత ముందుకు రావాలి, ఈ దేశ యువతకు ఇంకోసారి సాబిత్ అయిందంటూ, అంటే నిరూపణ అయింది అని చెప్పుకుంటున్న సందర్భం. ఆయన ఏమంటూ ఉన్నాడు, మేము ఎప్పుడైతే ఢిల్లీలోని మేము ఆందోళనకు పిలిపించామో ఆ తర్వాత ప్రభుత్వం భయపడింది. ఈ దేశ యువకులు ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు అభిజిత్ దిప్కే. ఎక్కడ ఆగేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. ఎందుకంటే మాకు కావాల్సింది మా దేశం, మా యువత ఇంకెంతమంది చచ్చిపోవాలి అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి, ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకు ఇటువంటి ఏదో నిర్లిప్తత ఏదో అంటూ ఉంటారు కదా, అంటే ఎందుకింత నిర్లక్ష్యం? వ్యవస్థలు ఇంకా ఎన్నాళ్ళు పడుకుంటాయి, నిద్ర లేవా? ఎన్ని రోజులు సర్వర్లు డౌన్ అవుతాయి, ఎన్ని రోజులు పేపర్ లీక్లు అవుతాయి, ఎన్ని రోజులు ఇటువంటి దుర్మార్గపు పనులు జరుగుతాయి? వీటిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కసారి ఆయన అన్న మాటల్ని మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూడండి. చాలా కొన్ని క్వశ్చన్స్ అడిగిన వాటికి బియాండ్ పార్టీస్ ఆలోచించాల్సిందే, బియాండ్ పార్టీలు. ఎందుకంటే ఆయన అడిగిన ఒక్కసారి ఆ ప్రశ్నలు కూడా మీరు ఒకసారి మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. युवा अब इस सरकार से डरता नहीं, वो सवाल करेगा। और हम आज फिर से रिक्वेस्ट करते हैं एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान से, वो रिजाइन कर दे। अगर वो रिजाइन नहीं करते हैं तो अब हम देश भर आंदोलन करने जा रहे हैं, जिसकी शुरुआत कल पुणे से हो रही है। कल पुणे यूनिवर्सिटी में सभी लोग, सभी छात्र एमपीएससी के हो, नीट के हो, सभी छात्र आएंगे और एक बहुत बड़ा आंदोलन करेंगे और हम धर्मेंद्र प्रधान का रेजिग्नेशन की डिमांड करेंगे। इसके बाद लखनऊ, अमृतसर, जयपुर, बेंगलोर जैसे जगह पर भी मैं खुद जाकर आंदोलन करूंगा और यह आंदोलन पूरी तरह शांतिपूर्ण होगा और डेमोक्रेटिक होगा।
और इसके बाद भी अगर धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते हैं तो हम सब इस देश के युवा दिल्ली में फिर से 20 तारीख को जंतर मंतर पर आएंगे और धर्मेंद्र प्रधान का रेजिग्नेशन लिए बिना नहीं लौटेंगे। और मैं आखिर में ये कहना चाहता हूं सभी लोगों से, सभी स्टूडेंट से, सभी युवाओं से, अब हमें सबको मिलकर आवाज उठानी पड़ेगी। जब तक ये लोग हमारी बात नहीं सुनते हमें सबको साथ में आना पड़ेगा। कब तक इस देश में स्टूडेंट सुसाइड करते रहेंगे, कब तक इस देश में पेपर लीक होते रहेंगे, कब तक इस देश में सर्वर डाउन होते रहेंगे और उसके बाद भी मंत्री अपनी कुर्सी पर बने ही रहेंगे। अगर आपकी एक गलती हो जाए आपका फ्यूचर बर्बाद हो जाएगा। अगर आप कंपनी में कोई एक गलती कर दो आपकी जॉब चली जाएगी। लेकिन यहाँ गलतियों पर गलतियां हुई जा रही है, लेकिन फिर भी रेजिग्नेशन नहीं हो रहा है। तो हमें कहीं ना कहीं इस देश में अकाउंटेबिलिटी फिक्स करनी पड़ेगी। दिल्ली के जंतर मंतर पर किस तरह से हमारे शांतिपूर्ण आंदोलन को समर्थन मिला, पूरा जंतर मंतर भर गया था। इससे यह साबित होता है कि इस देश का युवा अब इस सरकार से डरता नहीं, वो सवाल करेगा। और हम आज फिर से रिक्वेस्ट करते हैं एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान से, वो रिजाइन कर दे। अगर वो रिजाइन नहीं करते हैं तो अब हम देश भर आंदोलन करने जा रहे हैं, जिसकी शुरुआत कल पुणे से हो रही है। कल पुणे यूनिवर्सिटी में सभी लोग, सभी छात्र एमपीएससी के हो, नीट के हो, सभी छात्र आएंगे और एक बहुत बड़ा आंदोलन करेंगे और हम धर्मेंद्र प्रधान का रेजिग्नेशन की डिमांड करेंगे। इसके बाद लखनऊ, अमृतसर, जयपुर, बेंगलोर जैसे जगह पर भी मैं खुद जाकर आंदोलन करूंगा और यह आंदोलन पूरी तरह शांतिपूर्ण होगा और डेमोक्रेटिक होगा। और इसके बाद भी अगर धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते हैं तो हम सब इस देश के युवा दिल्ली में फिर से 20 तारीख को जंतर मंतर पर आएंगे और धर्मेंद्र प्रधान का रेजिग्नेशन लिए बिना नहीं लौटेंगे। और मैं आखिर में ये कहना चाहता हूं सभी लोगों से, सभी स्टूडेंट से, सभी युवाओं से, अब हमें सबको मिलकर आवाज उठानी पड़ेगी। जब तक ये लोग हमारी बात नहीं सुनते हमें सबको साथ में आना पड़ेगा। कब तक इस देश में स्टूडेंट सुसाइड करते रहेंगे, कब तक इस देश में पेपर लीक होते रहेंगे, कब तक इस देश में सर्वर डाउन होते रहेंगे और उसके बाद भी मंत्री अपनी कुर्सी पर बने ही रहेंगे। అది సిజేపీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే అంటోంది. ఆయన అంటున్న ప్రశ్న ఏంటంటే కనుక ఒకవేళ రాజీనామా చేయకపోతే, ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే నెల 20న మళ్ళీ మేము జంతర్ మంత్రికి చేరుకుంటాం, అక్కడ మళ్ళీ మేము నిరసన వ్యక్తం చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు మనం యునైటెడ్గా ఉండాలి, ఇలాంటి ప్రశ్నలు సంధించేటప్పుడు మనం అంతా కూడా ఒక గళమై, అందరూ ఒక గొంతుకై మనం నిరసనకు పిలుపునివ్వాలి. ఎన్ని రోజుల పాటు ఈ దేశంలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడతారు, ఎన్ని రోజులు ఈ దేశంలో లీకేజ్లు జరుగుతాయి, ఎన్ని రోజులు సర్వర్లు డౌన్ అవుతాయి? ఈ ప్రశ్నలు కరెక్టే కదా. ఈ ప్రశ్నలు ఏ పార్టీ, నేను అంటున్న మాట బియాండ్ పార్టీస్ ఆలోచించాల్సిన సందర్భం ఈ 3 ప్రశ్నలు కనీసం. ఎవరో కామెంట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పాలనలో 40 సార్లు పేపర్ లీక్ అయింది కదా, వాళ్ళు ఎవరు రాజీనామా చేయలేదు, చేసే సమస్య తీరిపోతుందా? కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా, ఆ తర్వాత ఇంకొక పార్టీ అయినా ఎన్నాళ్ళు చంపేస్తారు విద్యార్థుల్ని? ఈ మాట అడగచ్చు కదా, కనీసం ఈ మాట హక్కు ఉంటుంది కదా. విద్యార్థుల్ని చంపేసే ప్రభుత్వాలు మనకెందుకు, ఆ వ్యవస్థలు మనకెందుకు? ప్రక్షాళన చేసుకోవద్దా? బియాండ్ పార్టీస్ ఆలోచించలేమా? పార్టీస్ని టార్గెటింగ్ కాదు, పోనీ ఆ విషయం పక్కన పెడితే మన పిల్లలు చచ్చిపోయింది మన పిల్లాడు అనుకుంటే అప్పుడు వ్యవస్థ ప్రక్షాళన, కనీసం వ్యవస్థ ప్రక్షాళన గురించి మాట్లాడతాం. అరే వ్యవస్థ ప్రక్షాళన గురించి మాట్లాడినప్పుడు కూడా నింద వేస్తే ఎట్లా? వ్యవస్థ ప్రక్షాళన వద్దా? రేపు ఈ పిల్లాడికి న్యాయం చేయకపోతే భవిష్యత్ తరానికి మనం ఏం చెప్తాం, ఇంకా ఏం భరోసా ఇస్తాం? రాజీనామా కాదు, తప్పు చేసిన వాడికి ఉరిశిక్ష వేయమని డిమాండ్ చేయండి. దట్ విల్ బి ఎ గుడ్ థింగ్. ఆ దరిద్ర కొట్టి వెధవ ఎవరు, ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్, ఆ దరిద్రపు మనుషులు ఎవరు నిండుగా బయటకు తీసుకొచ్చి ఉరిశిక్ష వేయమని డిమాండ్ చేయండి. ఒకటికి జరిగితే ఇంకోసారి జరగదు కదా. పార్టీల మధ్య ఈ రాద్ధాంతం, ఈ పార్టీలకు పరిమితం అయిపోతుంది, అసలు విషయం డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. మన దేశంలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే ఈ పార్టీల మధ్య ఇష్యూ డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇష్యూ గురించి మాట్లాడకపోతే ఎలా? వాళ్ళంటోది కరెక్ట్, పాయింట్స్ కరెక్ట్. పార్టీలకు ఆపాదిస్తారా, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తారా, ఆమోదిస్తారా? బియాండ్ దిస్. అదే నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సందర్భంలో నా తమ్ముడు, నా అక్కో, నా చెల్లో, నా కొడుకో, నా కూతురో ఉంటే అని చెప్పి ఆ ప్లేస్ నుండి ఆలోచించినప్పుడు ఈ క్వశ్చన్స్ రైస్ అవుతాయా? సో ఎవరైనా కూడా